విడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు గ్రామానికి కానీ ప్రజలకు కానీ కనీస వసతులు కల్పించలేదని ఆమె అన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులను అధికారులను అన్ని గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వాల అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తీర్చాలని అధికారులకు ఆమె సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన తర్వాత ఈ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత వారు కూడా కొంత ఔదార్యం పడి ఈ నిర్మాణం ముందుకు సాగించకపోవడం ఒక కారణం. రెండవది, గత ప్రభుత్వంలో ఇంటి యొక్క విలువ 1,80,000 రూపాయలు ఇవ్వడం వలన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమౌంట్ పెంచడం జరిగింది. చాలా స్లోగా చేస్తున్నట్టు మండలంలో మనకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత PMPO ఇంప్రూవ్మెంట్ హోలో మేడం ఇప్పటి వరకు 86 ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది మేడం అన్ని సచివాలయంలో. అలాగే 847 తల్లిదండ్రులు వారికి ఆ ఇళ్లకు సంబంధించి ఫుడ్ సర్టిఫికేట్స్ కూడా మేము లోకల్ గా స్థానికంగా అంటే నెల్లూరు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు వాళ్ళు తీసుకున్న పని వాళ్ళకి న్యాయం చేస్తారా లేదా వాళ్ళని అర్జీలు కూడా మనం పరిష్కరించగలిగాం. అదేవిధంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించినటువంటి 55 అప్లికేషన్లు ఉన్నాయి. ఈ 55 అప్లికేషన్లో 12 వరకు కంప్లీట్ అయినాయి, మిగతావి కూడా కంప్లీట్ చేస్తాం. కానీ అదేవిధంగా యాడింగ్ డిలీషన్ ఏవి కూడా జరగట్లేదు. అది ప్రభుత్వం నుంచి మనకి అనుమతి వచ్చిన తర్వాత కొత్త కార్లకు సంబంధించి కూడా లాగిన్లు అన్నీ కూడా చేస్తాం. సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మొత్తం కనుక్కొని నాకు లిస్ట్ మీరు రేపు సబ్మిట్ చేయండి. ఆర్డబ్ల్యూసీ వాళ్ళకి మీకు మీ వాళ్ళకి చెప్పండి. ఒకసారి వచ్చి రేపు ఈవినింగ్ ఒకసారి నాకు కలిసి చెప్పండి, సరేనా? ఇప్పుడు వరకు పెండింగ్లో 7 సంవత్సరాల నుంచి ఉండదు కాబట్టి డబ్బులు కడతాం, లేకపోతే మిమ్మల్ని ఏం చేయమంటే ఎస్సీ కార్పొరేషన్ వచ్చి ఇక్కడ పైన పడ్డారు. భూమి మాకు తెలియదు, మేమేం చేస్తామని ఇలా అంటున్నాం. ఎంఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తే భూమి మీద వీళ్ళు ఉన్నారా లేదా భూమే తెలీదా? పట్టాలు ఉన్నాయి. ఎంతమంది? 91 మంది మేడం. 91 మంది కూటుకూరులో. కానీ మిమ్మల్ని ఎవరు డబ్బులు కట్టమని అడుగుతున్నారు ఇప్పుడు? ఎస్సీ కార్పొరేషన్. మీ పేరుతో పొలం ఇంకెవరైనా తీసుకున్నారా? అసలు ఇలేదు. రైతు భరోసా మాత్రం పడుతుందా? అంటే మీరు పేపర్లు చెక్ చేసుకున్నారా? మీ పొలాలు ఏమైనా ఉన్నాయి? నాకు తెలిసి ఇక్కడ అందరికన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఏది ఏమైనా నేనైతే ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులకి ఒకటే చెప్తున్నాను. మనం అందరం ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళు. ఎలక్షన్స్ అయిపోయినాయి, నాయకులు మారిపోయి ఉండొచ్చు, అధికారులు మారుండొచ్చు, కానీ మీ ఊర్లలో ఉండే మీ పనులు మాత్రం అలాగే ఉండిపోయాయి అనేది మీకు అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాల్లో జడ్పీటీసీలుగా చేసిన ప్రజలకి కనీస పనులు కూడా మీరు చేసుకోలేకపోయారని అని నేను చెప్తున్నాను. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 15th ఫైనాన్స్ దగ్గర నుంచి సర్పంచులకి, అదేవిధంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా మన పల్లెల్లో కానీ, విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఒక పని చేసుకొని ప్రజలకి ఈ పని మనం చేయగలుగుతున్నాము అనే దానికి 10 రూపాయలు ఈరోజు మనం తీసుకురాగలుగుతున్నాం. కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, అదేవిధంగా అధికారులకు కూడా చెప్తున్నాను. ఏ పార్టీ వాళ్ళు, ఎవరు, ఏ నాయకులు ఉన్నారనేది మీకు అనవసరం. ప్రతి విలేజ్లో ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అని ప్రజాప్రతినిధులతో సమన్వయపరచుకొని ప్రజలకి అన్యాయం జరగకుండా ప్రతి డిపార్ట్మెంట్లో మనం ఎంతవరకు అయితే వాళ్ళకి చేయగలమో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి
ఇటు నాయకుల్ని అధికారుల్ని ఇద్దరిని కోరుకుంటున్నాను. కాబట్టి చిన్న చిన్న విషయం కూడా ఏదైనా మీకు ప్రజల కోసం మీరు చేయాలనుకునే దాంట్లో మీకు ఇబ్బందులు ఎదురైనా అధికారుల ద్వారా కానీ అధికార పార్టీ ద్వారా కానీ లేదు మా వాళ్ళ ద్వారా కానీ మీ వాళ్ళ ద్వారా కానీ అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి న్యాయం చేయడానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను దానికి అధికారులు సహకరించాలని అందరినీ నేను ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. మనము ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు స్టార్ట్ చేస్తున్నాము. అది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ఇందాకే చెప్పారు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చిన్న రైతులకి యూరియా సరఫరా అందటం లేదు అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో అట్టడుగు నుంచి మనకి ఎన్నో ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉన్నాయి, గిరిజన కాలనీలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ పని కావాల్సిన చేసేటట్టు మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రజలందరికీ న్యాయం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే రెవెన్యూ సదస్సులు జరుపుతున్న ఎంఆర్ఓ గారు ఎంతోమంది ప్రజలు వాళ్ళ పొలాలు ఆక్రమించారని చెప్పి వస్తున్నారు. ఇవి చాలా ఉన్నాయి, వీటికి న్యాయం చేయాలి. ఏది ఏమైనా ఏది న్యాయమో అది చేయమని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అందుకనే మనం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టింది కూడా. సో కాబట్టి వాళ్ళని కూడా న్యాయం చేయండి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ మీ ఊర్లకి మీకు ఏం అవసరం ఉన్నా నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి నాకు వచ్చి చెప్పచ్చు, నన్ను వచ్చి అడగచ్చు. నేను తప్పకుండా మీ ఊరికి మీ ప్రజలకి ఏ మంచి కావాలంటే అది చేయడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉన్నాను.